అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. ఇస్తున్నట కొత్త పెన్షన్లు, ఈయనొస్తున్న వార్తలు. సదస్సుకు అంతా రెడీ, పోలీసోళ్ళే చేసిరట గారడి. తెలంగాణ జోలి తీసిండు లోకేష్, జనం అంటుర్రు సైసు సైసు. మళ్ళా రోడ్డెక్కిర్రు స్కూల్ పిల్లలు, పట్టించుకుంటలేరట ఆఫీసర్లు. సార్ చెబుతుండు నీతి సూక్తులు, చాటింగ్ లో బయటపడ్డాయి చిత్రాలు. రాక్క బంగారక్క, రాక్క మా మంచక్క, నువ్వేనక్క రాక్క. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఆ నడుమ నేను సుత చాలా దినాలు మన తినమని ముచ్చట్లు చెప్పనే లేదు కదా. ఆ టెంక వచ్చినా కూడా బంగారక్క కాననే రాకపాయే. బంగారక్క ఎంత మంచక్క అంటే ఇన్ని దినాలకు వచ్చిన బంగారం అసొంటి ముచ్చట్లు చెబుతానంటుంది. ఏందో వింటారా? కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. ఆహా ఓహో, ఎంత మంచి ముచ్చట, ఎంత మంచి ముచ్చట. ఎడారిలా ఓయాసిస్సులాగా అసలు కంటే కొసరే ముద్దు అన్నట్టు ఎంత మంచి ముచ్చట చెప్పిందుల్లా మన సీతక్క. ఇన్నర ఆనుల్లా కోటాను కోట్ల తెలంగాణ జనాలారా ఇనుర్రి. పింఛన్లు ఇస్తుర్రట, పింఛన్లు. సింగిల్ ఉమెన్ ఉంటారు కదా, ఇంటాయన తోడు లేనోళ్ళు, గసొంటోళ్ళందరికీ పింఛన్లు ఇస్తున్నామంటుంది సీతక్క. వచ్చే ఆగస్టు 15కెంచి ఇస్తారట. ఎంత మంచి ముచ్చట చెప్పింది. మళ్ళా ఇనుర్రి. కానీ విని ఎరుగని వార్తగిది. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. వామ్మో వామ్మో, గదేంది గీ పింఛన్లు అప్పట్లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సారే చాలు చేసిండు కదా అనుకుంటురా ఏంది? పథకం చాలు చేసింది కేసీఆర్ సారే, లక్షల మందికి పింఛన్లు ఇప్పించింది సుత కేసీఆర్ సారే. కాకుంటే రేవంతాల్ సార్ వచ్చినాక ఒంటరైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సర్కార్ ఆఫీసులకు తిరగంగా దరఖాస్తులు పెట్టి ఎదురు చూడంగా ఇప్పుడు ఇస్తున్నారు అన్నట్టు గా ముచ్చటనే చెబుతుంది మన సీతక్క. అంత సరే గాని వీళ్ళకు 2000 ఇస్తారా 4000 ఇస్తారా అనేటిది కూడా చూడాలి గానుల్లా. హామీలిచ్చే గెలిచినాక 2.5 ఏళ్లకు వస్తున్న పింఛను, గీ పింఛనైనా 4000 వస్తుందో, పండగ నాడు కూడా పాత పచ్చడే అన్నట్టు గా 2000 ఇస్తారో తెలవాలేగా. కానీ అవ్వా తాతల ఎదురు చూపులు ఇప్పట్లా తీర్చలేవు కదా. అవ్వా 4000 ఇస్తామన్న రేవంతాల్ సారు ఎప్పుడు మాట నిలబెట్టుకుంటాడో, మాకు 4000 పింఛను ఎప్పుడు ఇస్తాడో అని ఎదురు చూస్తుర్రా. గది ఎప్పుడు నిజమైతుందో, తీరని కలే అవుతుందో చూడాలే ఇక. అలిమి గాని హామీలు ఇచ్చుడెందుకు, ఆ టెంక కింద మీద ఏ తిప్పలు పడుడెందుకు? కాంగ్రెస్ పార్టీకి బగ్గనే తెలిసి వస్తుంది కావచ్చు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చి పిట్ట కథలు చెప్పి డిక్లరేషన్లు ఇచ్చి మభ్య పెట్టిర్రని దినాం తీరుతూనే ఉంటారు కదా నిరుద్యోగులు. వాళ్ళేదో నిరసన కార్యక్రమం పెట్టుకుంటే అడ్డుపడవలసిన అక్కనేమున్నది చెప్పుర్రి. అర్రే పర్మిషనే ఇస్తలేరట. ఆగదు, ఆగే ముచ్చట్నే లేదు. 10 దినాల సంధి పర్మిషన్ కోసం తిప్పలు పడుతున్నాం. యువ సంగ్రామ సదస్సు కోసం కావలసిన పర్మిషన్లు అన్నీ అడుగుతూనే ఉన్నాం, కానీ ఇస్తనే లేరని బీఆర్ఎస్ పార్టీలు గట్టిగానే గరమవుతుర్రు. ఇక ఆర్ఎస్పీ సార్ అయితే మీరు ఆపినా మేం సభ జరిపే తీర్థమని తేల్చిపడేసిండు. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ ఆగదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్స్ prescribed by the law. We have followed all the advices given by the officials. We have complied to all the requirements stipulated by every authority
హూ ఈస్ కాంపిటెంట్ టు గివ్ పర్మిషన్. చివరికి పోలీసుల దగ్గర ఆపిండ్రు. మేము మా బీఆర్ఎస్పీ నాయకులు అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్, హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి. ఒక దిక్కు ఏర్పాట్లన్నీ పొట్టు అవుతుండే, సభకొచ్చేటోళ్ళంతా పనులున్నా వాయిదా వేసుకుంటుండే. సభకు పర్మిషన్ ఇస్తే ఏమైతుంది చెప్పుర్రి? పోలీసోళ్ళు ఆఫీసర్లు ఎన్ని అడ్డంపుల్లలేసినా కోర్టులున్నాయి కానుల్లా. రేపు సరూర్నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు ఓకే చెప్పింది కోర్టు. అంతేకాదుల్లా అసలు పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు, గీ సభ పెట్టేటందుకు వచ్చిన సమస్యలేంది అన్నట్టు ఆగబట్టే. మరి గా సభకు పర్మిషన్ ఇచ్చేటందుకు వచ్చిన పంచాదేందో పోలీసు వాళ్ళకే తెలవాలి. మరిగా ఏం వంక అంటే ఏ లొంక అన్నట్లే ఉంటాయి ఆంధ్ర లీడర్ల ముచ్చట్లు. వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా తెలంగాణ జోలి తీయకుండా మాట్లాడే పరిస్థితే లేదు కదా. మొన్న పవనాథ్ సారు మీ అయ్య జాగిరా అంటే తెలంగాణ సమాజం మొత్తం మా అయ్య జాగిరే అని గర్జించే విన్నారు కదా. మళ్ళీ మొన్న చంద్రాలు సారు గిట్లనే తెలంగాణ జోలి తీసి హైదరాబాదు తెలంగాణలోకి పోయింది, తెలంగాణదే హైదరాబాద్ అని తెలియక మాట్లాడిండా తెలిసి మాట్లాడిండా ఇక సార్కే తెలవాలి. ఇక ఇప్పుడు లోకేష్ అన్న ఏమంటుండో ఇందమా ఉర్రి. లోకేష్ సార్ ఒక్కటి సార్, తెలంగాణకు ఆంధ్రకు ఇడుపు కాగితమయ్యి పుష్కర కాలం దాటిపోయే. ఇకనన్నా తెలంగాణ జోలి తీయకుండా మాట్లాడితే అయిపోతుంది కదా సార్. సరే ఈ తాపకి ఇదే ముచ్చట యాదించుకోరు గాని ఇప్పటి మందమైతే ఇంటం తీరిగా. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టు బట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయ పడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ గానీ రైల్వే స్టేషన్ గానీ ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. గాదుల్లా 60 ఏండ్లు కష్టపడి డెవలప్ చేస్తే కట్టుబట్టలతోని గెలిచిరటనుల్లా. తెలంగాణ జనాలు మొత్తం మా 7 మండలాల్ని కలుపుకుర్రు అంటుంటే సారేమో కట్టుబట్టలతోటి గెలిచిర్రనబట్టే. తెలంగాణ డెవలప్ అయిందని హైదరాబాద్ డెవలప్ అయిందనే కదా ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణలో కలిపి హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఏమన్నంటే హైటెక్ సిటీ అంటారు. గిదంతా దీనా మీనే ముచ్చట్నే గాని ఇంకేమంటున్నాడో ఇంటరా. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. గిది సార్ ముచ్చట. అసూయపడునంటే గిట్లుండాలి, అసూయపడితే కొట్లాడాలి, కొట్లాడితే గెలిచిందాక వెనకకు తగ్గొద్దు. అసలు చూసిరా లోకేష్ అన్న ఏమంటుండో, కొలువుల కోసం అందరూ మన దిక్కు చూడాలి అంటుండు. మరి మన రేవంత్ సారు నిన్న మొన్న ఏమన్నాడో మళ్ళీ ఒక పారి ఇంట రానుల్లా. పిల్లలకు జర్మన్ జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఒకప్పుడు మీరందరు చూసిండ్రు ఐఏఎస్లు ఐపీఎస్లు విదేశాలకు పోయేటోళ్ళు స్టడీ టూర్ అని. ఈసారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడున్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. రేవంత్ సారు, లోకేష్ అన్న, చంద్రాలు సారు అందరు ఒకటే అంటారు కదా. కానీ లోకేష్ సారేమో బతుకు తెరువు కోసం మనం బయటకు పోవుడు కాదు, బయటోళ్ళు బతుకు తెరువు కోసం మన దిక్కు చూడాలి అన్నట్టు మాట్లాడుతుంటే మన రేవంతాల్ సారేమో కొరియా పోవాలే, జపాన్ పోవాలే అనబట్టే. ఏందో మరి చిత్రంగా ఉంటాయి లీడర్ల మాటలు. చదవక ముంగట కాకరకాయ, బగ్గా చదివినాక కీకరకాయ అన్నట్టు పెద్ద పెద్ద చదువులు చదువుతానే కదా సర్కారు కొలువులు వస్తాయి.
ఎగ్జామ్స్ కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడతానే కదా సర్కార్ కొలువులు వస్తాయి. గా కొలువు వచ్చినాక నిలబెట్టుకునేటందుకు గన్ని గనం తిప్పలు పడతారేందో కదా. ఇక మాకు ఎదురే లేదు, సర్కార్ కొలువు వచ్చింది మా అంటే సస్పెండ్ చేస్తారు. మంచిగా సెలవులు తీసుకొని మళ్ళా రావచ్చు అనుకుంటురా ఎట్లా? నిన్ననే ఒక జవడం అయితే మళ్ళా ఇంకో జవడం అయింది గదేందో చూడుర్రి. నిన్నకి బుజ్జోళ్ళు బయటకు వచ్చి ఎట్లా అరుచుకుర్రో చూసిరు కదా. లోపల జరిగే తిప్పలన్నీ చెప్పిర్రు. రేవంత్ సార్ చేతులున్న విద్యాశాఖ, రేవంత్ సార్ ఏలుబడి ఎట్లుందో గా బుజ్జోళ్ళు చెబుతుంటే కళ్ళకు గట్టినట్టే అనిపించింది. అంతల్లే ఇవాళ ఇంకో జాగల జవడమైంది. మేడం మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటది చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతాను? మహబూబాబాద్ ఏకలవ్య మోడల్ స్కూల్ అట. పిల్లగాళ్ళ గోస గోస కాదు. వాళ్ళేమన్నా బిర్యానీ అడిగిర్రా, పలావ్ అడిగిర్రా? బుక్కెడు బువ్వ గుక్కెడు నీళ్లే కదా అడుగుతారు. గా నీళ్లు లేవు, దూపైతుంది, తానాలకు తిప్పలైతుంది అన్నందుకు చెప్పుతో కొడతావు అంటుర్రట పాపం. మైకు ముంగడ చెప్పేటోళ్ళే కాదుల్లా, వెనక పొంటున్న బుడ్డగాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటుర్రో కూడా ఇనుర్రో పారి. Even doesn't student have the right to question the teachers. Even we have the right to question. So what we have to do? Government employees కూడా ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు మేడం. చేయబట్టి గుంజింది. ప్రాబ్లం చెప్పినాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. మమ్మల్ని కొట్టారు, వాళ్ళు ఎవరు కొట్టడానికి? రేవంత్ సార్ గిట్లుంటదా సార్? నిన్ననే వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేసి జరిగేదంతా కండ్లకు గట్టినట్టు చెబుతుంటే పాపంగా బుజ్జోళ్ళ మాటలు వింటుంటే కండ్ల నీళ్ళు వస్తుండే. మరి ఇయాలనే వీళ్ళు కూడా బయటకు వచ్చే మరి ఈ పంచాదేందో వాళ్ళ తిప్పలేందో చూసేడుతున్నదా లేదా ఎట్లా? అదే మేడం మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటది చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతాను? కొట్టామనండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. మమ్మల్ని కొట్టారు, వాళ్ళు ఎవరు కొట్టడానికి? ఉన్నమాట అంటే ఊళ్ళకెందుకు అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గింత కూడా ఓడ్చుకుంటలేరట. నల్లమల్ల సింగం కథ అందరికి ఎరకనే కానీ ఖానాపూర్ కాంగ్రెస్ పులి ఇప్పుడు పొట్టు పొట్టు వార్తలు తిరుగుతుంది. ఏందో చూస్తారా? నిన్న మొన్నటి సంధి సారేదో కొత్త క్యారెక్టర్లోకి దూకినట. సారు డైలాగులు విని తరించుర్రి. ఇక్కడ ఒక్క పులి లేదు, ఏకైక పులి అది విడమబొచ్చిన దాంట్లో ఏ పులి లేదు. అంత మంచిగానే ఉంది. లావు మాటలు బాగానే మాట్లాడుతుండు గాని ఇంతకు ఈయనెవ్వలు, ఈయన కథ ఏంది అని చూస్తురా ఎట్లా? గట్లా అంటే సార్కు కోపాలు వస్తాయి, కోపాలు వస్తాయి. సారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. సారు ఎంత ఫేమస్ అంటే సార్ ఎక్కడ పోయినా జనాలంతా రౌండప్ చేస్తారు, పొట్టు అరుచుకుంటారు. సారు కూడా అసలు ఓపికే ఉండదు. ఆడోళ్ళని కూడా చూడకుండా ఎంత మాట పడితే అంత మాట అంటాడు. దానికి సమాధానం వింటావు. చీరల గురించి మాట్లాడు. చీరలు కొందరికి వచ్చినాయి, కొందరు పెండింగ్ అని చెప్పిన ఓట్లప్పుడే కాదుల్లా, జనంలకు బగ్గనే పోతుంటాడు సారు. కానీ జనాలు మాత్రం రౌండప్ చేస్తారు, గట్టిగానే గదిరిస్తారు. రైతులు కూడా రౌండప్ చేసిరు అప్పట్లా చూడుర్రి. మీరెందుకు లేస్తున్నారు? మీరు రైతులు గాసొంటి సారే ఇప్పుడు నేనే పులిని, ఇక్కడ ఉంది ఒకటే పులి, గా పులి పేరు వెడ్మ బొజ్జు.
నేనే అంటుండు. మళ్ళా విలేకరుల మీద కూడా కయ్యమంటాడు సారు. మీ పాటోళ్ళు అవినీతి చేస్తురు అని నిలదీస్తే అస్సలే ఓపిక పట్టకుండా ఎట్లా తిడుతుండో చూడుర్రి. రేవంత్ సార్ స్పీచ్లు బగ్గనే ఫాలో అవుతాడు కావచ్చు. బూతులు బగ్గనే వస్తాయి అంటుర్రు గీ చాటింగ్ చూసినోళ్ళు. వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారని కూడా చూడకుండా గిట్ల తిట్టబట్టే. ఏందో కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 ఏళ్ళైనా ఏం చేసిరో ఎవ్వలకు తెలియదు కానీ బూతులు మాత్రం పొట్టు నొస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లా గదేదో రీల్ ఉంటుంది, ఇన్నదా అనులు ఎప్పుడైనా? మా అయ్య పొలం పనులు చేయలేకపోతున్నాడు, గందుకే పొలం అమ్మిన. బండి పాతగై తిప్పలైతుండే, గందుకే గలుసుతా అమ్మిన. పైసలు వస్తే పంచాదులు అయితే, గందుకే గా పైసలన్నీ బెట్టింగ్లో పోగొట్టినా అంటాడు ఒక పిల్లగాడు. అగో గదే నడిచింది ఒక బల్లున్న పిల్లలందరికీ టీసీలు ఇచ్చి పంపించిరట. చూడుర్రి ఏమైతుందో. చూసిర్రా ఆనుల్లా బడి ఎట్లుందో? మొన్నటిదాకా పిల్లలతోనే కళ్ళలాడేదట, కానీ ఇప్పుడు అందరికి టీసీలు ఇచ్చి పంపిరట. గందుకే చెట్లు చేమలే ఉన్నాయి. చదువుకునే పిల్లలు రాక ఎదురు చూసుకుంటా కూర్చున్న ఖాళీ రూమ్లే ఉన్నాయి. మరి ఉన్నోళ్ళందరికీ టీసీలు ఇచ్చి పంపించిండట హెడ్ మాస్టరు. ఇంకేడికెంచి వస్తారు చెప్పుర్రి? మరి అందరికి టీసీలు ఇచ్చి పంపుడేంది, గీ కథేంది అని డిఈఓ ఎంక్వైరీ చేస్తే పంతుళ్లకు హెడ్ మాస్టర్ కు పడతలేదట. వాళ్లకు చాలా సంధి లొల్లులు అవుతున్నాయట. గందుకే మొత్తానికి టీసీలు ఇచ్చి పంపినాం అంటుర్రట. మీ కథ మంచిగుంది కదా. మీకు అసలు పంచాదులు ఎందుకు అవుతున్నాయి? చదువు చెప్పమని మిమ్మల్ని పంపితే మీలో మీరెందుకు లొల్లులు పెట్టుకుంటుర్రు? లొల్లులు పెట్టుకుంటే మాత్రం పిల్లలకు టీసీలు ఇచ్చి పంపుడేందని హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసి తతిమ పంతులల్లా 4 మెమోలు జారీ చేసిరట. ఏందో పూర్రి బల్లా పంతుళ్ళు పంచాది పెట్టుకున్నాడేందో, పిల్లలకు టీసీలు ఇచ్చి పంపుడేందో. విద్యాశాఖను చేతుల్నే పెట్టుకున్న మన సీఎం రేవంత్ సార్ ఏం చేస్తుండో వాళ్ళకే తెలవాలే. ఇక ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిది కత్త నాకు ముచ్చట్లతో మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.